నమస్తే, నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు. కానీ అయినా కూడా కొంతమంది శ్రేణులైతే, అంటే అది జనసేనే కావచ్చు, టీడీపీ నేతలే కావచ్చు, శ్రేణులే కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటూ కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నారు. అయితే దీనికి ఇంకా చెక్ పడింది. ఈ వాదనలకి ఎలాంటి తావివ్వకుండా దీన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇది డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని కుతంత్రాలకు పాల్పడుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మొత్తానికి అయితే దీనికి చెక్ పడిందని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం దీని గురించి చాలా వార్తలు, పవన్ కళ్యాణ్ గారు కాదు నారా లోకేష్ గారు అని, లేకపోతే ఇద్దరు ఉండొచ్చు అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్నారు. కొంతమంది బహిరంగంగానే నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది, అండ్ ఇప్పుడైతే దీనికి ఒకటి ఎండ్ కార్డు పడిందని కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అసలు ఇంతకు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఎన్నికల ముందు నుంచి కూడా ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడటానికి ప్రయత్నిస్తున్నాయో అప్పుడే వైసీపీ వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది. ఇక మనం ఈ ఎన్నికల్లో గెలవలేము, ఈ మూడు పార్టీలు కనుక ప్రజల ఓట్లను చీల్చుకుంటే అప్పుడు మన విజయావకాశాలు బాగుంటాయి, ఇవి కనుక ఒక కూటమిగా ఏర్పడితే వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఆ కూటమి గెలుస్తుంది. తర్వాత వాళ్ళు గమనించని అంశం ఏంటంటే, వాళ్ళ ప్రభుత్వం హయాంలో ప్రజలకి వ్యతిరేకతమైన పరిపాలన జరిగింది, మన మీద ఇంత వ్యతిరేకత ఉందనేది ఆ రోజు వైఎస్ఆర్సీపీకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే, కూటమిని కలవకుండా కనుక మనం ప్రయత్నం చేసి వాళ్ళల్లో విభజన తీసుకొస్తే చాలు, మనం గెలిచేస్తాం అనుకున్నారు. దాని మూలన 175 సీట్లు వస్తాయనే కూడా ఒక పిచ్చి లెక్కల్లో ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అప్పటికే వైఎస్ఆర్సీపీ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. అసలు విడివిడిగా పోటీ చేసినా కూడా ఒక 145 స్థానాలు బహుశా తెలుగుదేశంకి వచ్చి ఉండేయేమో, ఓ 15 స్థానాలు జనసేన కూడా వచ్చాయేమో, ఇంకొక 5-6 స్థానాలు 4 స్థానాలు బీజేపీకి కూడా వచ్చి ఉండే. ఒకటి ఏంటంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓటర్లు డిసైడ్ అయిపోయారు, ఈ ప్రభుత్వం రాకూడదు. లేకపోతే 151 సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని 11 సీట్లకు పరిమితం చేశారంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉందనేది అర్థమవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకత రావటం అనేది చాలా సహజ పరిణామం. కానీ ఇంత వ్యతిరేకత ఒక 5 సంవత్సరాల్లోనే రావటం అనేది కొద్దిగా అసాధారణం. అంటే వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజల క్షేమం దృష్టిలో ఏ కార్యక్రమాలు చేయలేదు అనేది తెలిసిపోయింది. అప్పుడే ప్రజలు కూడా గమనించింది ఏంటంటే, మనం ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాము, అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అధికారంలోకి తీసుకురావటం మనం చేసిన తప్పు. దాంతో వాళ్ళు మన ప్రజల నిధులు దోసుకు తింటున్నారు, మన మీద అరాచకాలు చేస్తున్నారు, మన బిడ్డల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగటం లేదు, రోడ్లు వేయటం లేదు, ఏదైనా పరిశ్రమల స్థాపన జరగటం లేదు, ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం లేదు. కేవలం ఒక నాసిరకం మద్యం ప్రజల మీద అమ్మి డబ్బులు చేసుకున్నారు, ఇసుకను కూడా డబ్బులు చేసేసుకున్నారు. ఇసుక లేకపోవటం వలన కూడా గ్రామీణ వ్యవస్థ కుదేలైపోయింది. అట్లా ప్రజలు గమనించారు అనేది వాళ్ళు తెలియలా. అయితే ఆ ప్రయత్నాలు చివరి ఎన్నికల రాక కొనసాగించారు. అయినా కూడా వాటన్నిటినీ అతిక్రమించి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కూడగట్టుకోవటం, తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారితో సమన్వయం చేసుకోవటం, మనం విడిగా పోటీ చేయొద్దు, ముగ్గురం కలిసే చేద్దాము, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, లేకపోతే అతను ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు, అట్లాగే మీ పార్టీ పట్ల మా పార్టీ పట్ల కూడా మన కార్యకర్తల పట్ల కూడా దుందుడుకుగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నాడు అని ఆయన ఆ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత భావోద్వేగానికి కూడా గురై వెంటనే అక్కడికక్కడే జైలు ప్రాంగణంలోనే నేను తెలుగుదేశంతో సమైక్యంగా పోటీ చేస్తాను, సీట్లు నాకు ముఖ్యం కాదు, ఓట్ల విభజన జరగకుండా నేను అరికడతాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను, అట్లా చీలటం వలన జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందుతాడు, కాబట్టి నేను ఆ విషయంలో ఒక స్పష్టతకు వచ్చానని చెప్పి అక్కడ లోకేష్ గారితో బాలకృష్ణ గారి సమక్షంలోనే జైలు ప్రాంగణంలోనే విలేకరుల సమావేశం కూడా పెట్టి కూడా బహిరంగంగా చెప్పేశాడు. ఆ రకంగా
ఆయన ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినాయి. ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి అనేది ఒక రాజ్యాంగ పదవి కాదు, అసలు ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేదు. ఎవరన్నా ఉండాళ్ళలో సీనియర్ను ఉప ముఖ్యమంత్రి అని డిజిగ్నేట్ చేస్తారు అంతే. ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఏదైనా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, అట్లా సుదీర్ఘకాలం ఆయనకు విధులు హాజరు కాలేనప్పుడు డిప్యూటీ సీఎం క్యాబినెట్ని నిర్వహించడం అవి జరుగుతాయి అంతే తప్ప. ఇప్పుడు ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే దాదాపు 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులు 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే మొన్న ఈ మధ్య కొంతమంది తెలుగుదేశం నాయకులు ఒక ఉప ముఖ్యమంత్రి ఉండటం వలన కూడా కొంత ఇబ్బందిగా ఉంది. 2 ఉప ముఖ్యమంత్రులు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పనిభారం తగ్గుతుంది, ఆయన విదేశీ పెట్టుబడులు లేకపోతే ఇంకా పెద్ద విషయాల మీద దృష్టి సారించడానికి వీలవుతుందని ఒక ప్రతిపాదన చేశారు. అది పార్టీ ప్రతిపాదన కాదు, ఎవరో కొంతమంది వ్యక్తుల తమ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే దాన్ని పార్టీ అధిష్టానం అంత సీరియస్గాను తీసుకోలేదు. ఈ చర్చ జరుగుతూ ఉన్న టైంలోనే చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాముఖ్యతను తగ్గించడానికి తెలుగుదేశం ఇది ఒక ఎత్తుగడ వేసిందని కొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేశారు. అసలు యాక్చువల్గా ఆ ప్రతిపాదన చేసిన వాళ్ళకి ఆ అభిప్రాయం లేకపోవచ్చు. ఎందుకంటే ఐటీ మంత్రిగా ఉండి గతంలో యువగళం కూడా చేసి ప్రజల్లో ఒక ఊపుని తీసుకొచ్చాడు ప్రజల అభిప్రాయ సేకరణలో. కాబట్టి లోకేష్ గారికి అందులోనూ 91,000 మెజార్టీతో మంగళగిరిలో గెలిచాడు. అంతకుముందు ఓడిపోయిన నియోజకవర్గం, ఎప్పుడు కూడా పెద్దగా పొట్టు లేని నియోజకవర్గం. అయితే ఆ ప్రతిపాదన ఎప్పుడైతే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాంటి ప్రచారం జరుగుతుందని వెళ్ళిందో ఆయన ఒకటే చెప్పాడు, తెలుగుదేశం నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ ఇలాంటి అనవసరపు అంశాల మీద మీరు చర్చించొద్దు, లేనిపోయిన ఆపోహలకి మనం తావివ్వకూడదని. అంతకుముందు ఇంకొక చిన్న సంఘటన ఏం జరిగిందంటే, మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగిన సందర్భంలో 6 చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుగా వెళ్ళారు. దానికి సంబంధించి మేము దోషుల్ని, అంటే ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో మేము గమనించాము, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని డిఎస్పీని వాళ్ళని చేశాడు. అయితే అదే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాత వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళలేదు. అప్పటికి ఆయనకు వచ్చిన అవగాహన బట్టి కొంచెం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఒకే అభిప్రాయం వ్యక్తం చేయాలి, అది ఒక ప్రభుత్వం కాబట్టి. అసలు ఇంకోటి ఏంటంటే, అసలు ఒక అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక ఆ అంశం మీద ఉప ముఖ్యమంత్రి కానీ కేబినెట్ మంత్రులు కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అభిప్రాయం ముఖ్యమంత్రి అంటేనే రాష్ట్ర ప్రభుత్వం. అట్లా ఆ చిన్న తేడాన్ని ఉపయోగించుకుని రోజా గారు లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రికి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ తొక్కిసలాట మీద. ఆయనేం ఒకరిని బాధ్యులుగా చెబితే ఉప ముఖ్యమంత్రి ఇంకొకరిని బాధ్యులుగా చేశారు. కాబట్టి ఆయన చెప్పిన వ్యక్తుల్ని సస్పెండ్ చేయాలి, ఈయన చెప్పిన వ్యక్తుల్ని కూడా సస్పెండ్ చేయాలని ఆమె తెలివిగా రాజకీయంగా ఉపయోగించుకుంది. అది పార్టీలో ఉన్న వాళ్ళు గమనించుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఇట్లాంటి మనం బయట వాళ్ళకి సందు ఇవ్వకూడదు ఇలాంటి అవకాశం అనేది. అట్లా మొన్న అది ఉపయోగించుకున్న సందర్భంలో ఒకవేళ 2 ఉప ముఖ్యమంత్రులు కనుక ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా వాళ్ళ శాఖలతో పాటు ముఖ్యమంత్రికి వెళ్ళలేని సందర్భంలో ఎక్కడోసారి వీళ్ళు హాజరవుతారనేదే తప్ప, అది జనసేన కూడా గమనించింది. ఇది కూటమి ప్రభుత్వం మధ్యలో చీలికలు తీసుకురావడానికి విభేదాలకు ప్రయత్నిస్తుంది కాబట్టి జనసేన కార్యకర్తలకు కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది, మీరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి గురించిన అంశాల మీద మీరు ఎటువంటి వ్యాఖ్యానాలు ఆలోచనలు చేయొద్దు, మీరు మౌనంగా ఉండండి, ఇది మన అంతర్గత విషయం, మేము తెలుసుకుంటాము, ఇది బయట వాళ్ళు దీన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారని చెప్పబట్టి అంతటితో ఆ అంశం ముగిసిపోయింది. థ్యాంక్ యూ అమ్మ సిరి. మనం